వెనకాల నేను ఉంటాను. ఓటు హక్కు వినియోగించుకోండి, టైం ఉంది, ఇంకా రండి, అందరూ రండి. మీరు వస్తానంటే పోలీసులు ఏమన్నారు? ఇప్పుడు మీకు పోలీసులు ఏమన్నా మమ్మల్ని చేయబెట్టి తోసుకొని వస్తే అక్కడ కూర్చున్నాడు పరిగెత్తితే మా పిల్లలు ఎంబడబడి పరిగెత్తి పట్టుకుంటే ఆ 4 పేపర్లు లాక్కున్నాం, మిగతా పేపర్లు పరిగెత్తి వెళ్ళిపోయాడు. అందరూ ఇంకా వెళ్ళిపోయారు 15 మంది దాకా. ఇంకా అటు ఇటు కూడా వెళ్ళారు. వీళ్ళు మాత్రం చుట్టూతో కూర్చున్నాం, వీళ్ళు దొరికారు. మీ కుటుంబ సభ్యుల పైన ఎన్నికల కోడ్ ఉల్లంఘించడానికి కేసు పెట్టిన పోలీసులు ఇవాళ ఎందుకు? చాలా కేసులు, నా మీద చాలా కేసులు. నా భర్త పోయిన బాధలో నేనుండి ఎక్కువ ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం, మనమే ఇబ్బందిలో ఉన్నాము అని కాముగా ఉన్నాను. కానీ ఈ రోజు నా కార్యకర్తల్ని, మా ప్రజల్ని, జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మా కుటుంబం వంటి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. నేను తట్టుకోలేక ఇట్లా మాట్లాడవలసి వచ్చింది. ఒక ఎలక్షన్ కమిషనర్ కూడా నేను దయచేసి దండం పెట్టి చెప్పాను, ఇది ఆపండి ఇప్పటికైనా అని. ఎవ్వరూ వినిపించుకోవట్లన్నమాట. ఇప్పటికే ఎన్నికల గడువు అంటే పోలింగ్ గడువు ముగియనుంది, రిపోలింగ్ ఏమైనా కోరుతారా? లోపలికి ఏసీబీని వీలండి. జన నేను పిలుస్తాను. చూడండి పోలీసు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు. మీకు ప్రూఫ్లు కూడా అందించాం మేము. కూడా కంప్లైంట్ చేసా, 1000 మంది ఉన్నారు, పంపించేసాయండి బయటకు అని చెప్తే ఎవరు నా మాట లేదు. ఆ 1000 మందిని ఇప్పుడు పట్టుకున్నా నేను. కట్టెను కట్టి అడ్డం కట్టి లోపల దాసారు వాళ్ళని. అదిగో అక్కడ దాసారు, అక్కడ దాసారు. చూడండి ఒకసారి. చేస్తా ఉన్నారు. ఆమె మధ్య చేపట్టుకోవడం జరిగింది, చేపట్టుకుని ఆపుతున్నారు. ఒక కాబోయే ఎమ్మెల్యే గారికి ఇట్లా దౌర్జన్యం చేయడం తప్పు సార్. దౌర్జన్యం చేస్తారు ఎమ్మెల్యే గారికి, దౌర్జన్యం చేస్తారు కాబోయే ఎమ్మెల్యే అన్నా అన్నా